హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మణుగూరు రామగుండం ఈ రైల్వే లైన్కి ఎట్టకేలకు ఆమోదం అనేది లభించింది. ఈ రైల్వే లైన్ అనేది ఎందుకు అంత కీలకంగా ఉందంటే, ఇప్పటి వరకు వెనుకబడిన గిరిజన ప్రాంతాలకి రైల్వే కనెక్టివిటీ అనేది లేదు. ఈ ప్రాంతాలన్నీ కూడా కలుపుతూ ఈ మణుగూరు రామగుండం రైల్వే లైన్ అనేది వెళ్ళబోతుంది. అలాగే సింగరేణి ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడాన్ని, ఇటు రామగుండం ఈ ప్రాంతాలని కలుపుతూ అందుబాటులోకి వచ్చే ఈ రైల్వే లైన్ అనేది తెలంగాణలో పారిశ్రామికంగా అభివృద్ధి అనేది జరగనుంది. ఒక్కసారి మనం ఈ రైల్వే లైన్ గురించి మ్యాప్లో చూస్తూ ఎక్స్ప్లెయిన్ అనేది చేసుకుందాం. మణుగూరు రామగుండం ఈ రెండు ప్రాంతాలు కూడా తెలంగాణలో కీలకమైన ప్రాంతాలు. ఇక్కడ రామగుండంలో విద్యుత్ థర్మల్ ప్లాంట్కి బొగ్గు అనేది చాలా అవసరం. అయితే ఈ బొగ్గు అనేది ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఎక్కువగా ఇక్కడ రామగుండంకి తరలి వెళ్తుంది. అయితే ఈ బొగ్గుని ప్రస్తుతం ఎలా తరలిస్తున్నారంటే, ఈ మణుగూరు, సత్తుపల్లి, అలాగే భద్రాచలం రోడ్ అంటే కొత్తగూడెం ఈ ప్రాంతాల నుంచి వచ్చే బొగ్గుని ఇటు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అంటే కొత్తగూడెం రైల్వే స్టేషన్ మీదుగా తీసుకొని వచ్చి బేతంపూడి జంక్షన్, తర్వాత కారెపల్లి, ఇటు ఇల్లందు నుంచి వచ్చే గూడ్స్ ట్రైన్స్ అనేవి ఈ కారెపల్లి నుంచి కూడా ఇదే లైన్లో వస్తాయి. ఆ తర్వాత ఈ రైళ్ళు అన్నీ కూడా ఇటు కారెపల్లి అనంతరం పోచారం, ఇక్కడ డోర్నకల్ చేరుకుంటాయి. ఈ డోర్నకల్ తర్వాత గ్రాండ్ ట్రక్ సెక్షన్లోకి ఈ బండ్లు అనేవి వచ్చేస్తాయి. ఇంకా ఇక్కడ నుంచి ఈ రైళ్ళు వయా వరంగల్, తర్వాత కాజీపేట్ ఎఫ్ క్యాబిన్, ఇంకా ఈ బల్లార్స సెక్షన్లోకి ఈ రైళ్ళు అనేవి వెళ్ళిపోతాయి. ఇంకా అసన్పర్తి, ఓదేలా, జమ్మికుంట ఈ ప్రాంతాల మీదుగా ఇటు రామగుండంకి ఈ గూడ్స్ ట్రైన్స్ అనేవి అంటే ఈ బొగ్గును తీసుకెళ్లే రైళ్ళు అనేవి చేరుకుంటున్నాయి. ఇదొక లాంగ్ ప్రాసెస్. ఇప్పుడు ప్యాసింజర్ రైళ్ళు కూడా ఇటు రామగుండం నుంచి ఇటు భద్రాచలం రోడ్డు, ఇటు మణుగూరుకి చేరుకోవాలన్నా కూడా ఇదే రూటు. ఇది చాలా ట్రాఫిక్ ఏరియా. సో దీనివల్ల ఇక్కడ బొగ్గు రవాణా కానీ ప్యాసింజర్ రైళ్ళు కానీ చాలా వరకు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. మీరు చూస్తే ఈ ప్రాంతాలన్నీ కలుపుతూ కూడా సింగరేణి ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ప్రయాణిస్తుంది. ఈ బండి కూడా గంటన్నర డిలేగా ప్రయాణిస్తుంది. ఇంకా ఈ గూడ్స్ ట్రైన్స్ అయితే చాలా వరకు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి. వీటన్నిటిని నివారించడానికి ఇక్కడ రైల్వే శాఖ గత కొన్ని సంవత్సరాల క్రితమే ఇక్కడ రామగుండం అలాగే మణుగూరు రైల్వే లైన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ రైల్వే లైన్కి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్కి ఆమోద ముద్ర అనేది లభించింది. ఈ రైల్వే లైన్ యొక్క అంచనా వ్యయం వచ్చేసి 4,000 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ ఇక్కడ రామగుండం, మణుగూరు, కానీ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే రామగుండంకి కొద్దిగా దూరంలో ఉండే రాఘవపురం ఈ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ లైను ఎలా వెళ్తుందంటే మంతాని, తర్వాత భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటుంది. మీకు తెలుసు ఇక్కడ భూపాలపల్లిలో కూడా రైల్వే కనెక్టివిటీ లేదు, ఇక్కడ మంతానికి కూడా రైల్వే కనెక్టివిటీ లేదు. ఈ ప్రాంతాలన్నీ కూడా రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. తర్వాత తాండ్వాయ్, మేడారం ఈ ప్రాంతాలకు చేరుకుంటుంది ఈ రైల్వే లైన్. ఈ తాండ్వాయ్, మేడారం కూడా గిరిజన ప్రాంతాలు, వీళ్ళకి రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంకా బస్ సౌకర్యం అంటే అరకొరగానే ఉంటుంది. రవాణా పరంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతాల ప్రజలు. వీరికి ఈ రైల్వే లైన్ అనేది అందుబాటులోకి తీసుకువస్తే ఈ ప్రాంతాలు అనేవి చాలా వరకు అభివృద్ధి చెందుతాయి. అలాగే ఈ ప్రాంతాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి రైల్వే కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. తర్వాత ఈ లైను ఇక్కడ మణుగూరుకు చేరుకుంటుంది. ఇలా వస్తే మనకి ఇది బిజీ సెక్షన్ కాదు, అలాగే ప్యాసింజర్ రైళ్ళు అనేవి ఎక్కువగా తిరగవు కాబట్టి చాలా వేగంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మణుగూరు నుంచి ఇక్కడ రామగుండంకి వెళ్ళాలంటే డిస్టెన్స్ వచ్చేసి 300 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త లైన్ ప్రతిపాదన అనేది కేవలం 208 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే మనకి అటు ఇటుగా 92 కిలోమీటర్ల వరకు ఇక్కడ ప్రయాణ దూరం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ 208 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించడానికి ఖర్చయ్యే అంచనా వ్యయం వచ్చేసి ఇక్కడ రైల్వే శాఖ 4,000 కోట్లుగా అంచనా వేయడం జరిగింది. ఈ రైల్వే లైన్కి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధమైంది. ఇంకా ఈ రైల్వే లైన్కి తాజాగా ఆమోద ముద్ర అనేది వేయడంతో
ఇంకా బడ్జెట్లో ఈ రైల్వే లైన్కి నిధులు అలొకేట్ చేస్తే ఈ పనులు అనేవి వేగంగా కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. వన్స్ ఈ రైల్వే లైన్ అనేది పూర్తవుతే డెడ్ అండ్ రైల్వే స్టేషన్లుగా ఉన్న భద్రాచలం, మణుగూరు ఈ రైల్వే స్టేషన్లకి రైల్వే శాఖ మరికొన్ని రైళ్లు కూడా నడిపే అవకాశం అనేది ఉంటుంది. ఈ రైలు ద్వారా ఈ రెండు ప్రాంతాలు కూడా రైల్వే పరంగా మరింత అభివృద్ధి అనేవి చెందనున్నాయి. ప్రస్తుతం మణుగూరు నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణిస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటే ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీనికి తోడు మరికొన్ని రైళ్లు కూడా మణుగూరు నుంచి ప్రారంభిస్తే మణుగూరు ప్రాంతాల ప్రజలకి రైల్వే కనెక్టివిటీ అనేది మెరుగుపడనుంది. చూద్దాం, రామగుండం, మణుగూరు ఈ రైల్వే లైన్ అనేది తొందరగా పూర్తవుతే తెలంగాణలో ఈ రైల్వే లైన్ అత్యంత కీలకంగా మారనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైల్వే లైన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.